సినిమా రిలీజ్ అయిన తర్వాత సపోజ్ హిట్ టాక్ వచ్చింది అనుకుందాం. ఆ సినిమా మీద ప్రొడ్యూసర్‌కి మిగిలే పర్సెంటేజ్ ఎంత? ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ డిస్ట్రిబ్యూటేషను, ఎగ్జిబిటర్సు, థియేటర్ జోన్స్ ఇది మర్చిపోయి ప్రొడ్యూసర్ బాగా లాభపడ్డాడు. ఇంకో 4 సినిమాలు తీసే రేంజ్‌కొస్తున్నాడు. ఈ సినిమా అని జనరల్‌గా అదే టాక్ ఉంది. బట్ ఇక్కడ అసలు వాస్తవానికి లాభపడేది ఎవరు? ఇప్పుడు సినిమా ఒకవేళ నిజంగా సినిమా కానీ హిట్ అయిందనుకోండి, విశాఖపట్నం 20 కోట్లు చేసిందనుకోండి, 20 కోట్లలో 4 కోట్లు కమిషన్ పోతుంది ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్కి, 16 కోట్లు మిగులుతుంది. 16 కోట్లలో ఖర్చులు 50 లక్షలు పోతాయి, 15-50 మిగులుతుంది. ఫస్ట్ ఏదైతే ఎన్ఆర్ఈ అమ్ముతాడో ఆ ఎన్ఆర్ఈ డబ్బే ప్రొడ్యూసర్ మిగులుతుంది. 20 కోట్లు అబోవ్ మళ్ళీ డబ్బు వస్తే దానికి వస్తుంది. అది కూడా 20% కమిషన్ తీసి జిఎస్టీ తీసి ఇస్తారు, అంతే. దాంట్లో ప్రొడ్యూసర్కి లాభం, ప్రొడ్యూసర్కి అన్ని ఏరియాల నుంచి వచ్చి లాభం వచ్చింది అనుకోండి, ఆ లాభం వస్తే ఒక్క సినిమాలో తేడా, ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చిన తేడా 15 సినిమాల్లో సంపాదించిన పోద్ది, ఏముంటుంది చెప్పండి. ఎప్పటికైనా నిర్మాతే వీకు, ఎప్పటికైనా డిస్ట్రిబ్యూటర్ వీకు, ఎగ్జిబ్యూటర్ స్ట్రాంగ్, లీజ్ ఓనర్ ఫుల్ స్ట్రాంగ్.